ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. మెగా జీఎస్సీపై తొలి సంతకం చేశారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బాబు. తనను విష్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు జనసేనాని పవన్ కళ్యాణ్. త్వరలోనే అందరినీ కలుస్తానని చెప్పారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల అమలుకు సమయం ఇస్తామన్నారు మాజీ సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు ఆ తర్వాత ఛార్జ్ తీసుకున్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు బాబు. ఏపీలో త్వరలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించనున్నారు. పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతూ రెండో సంతకం చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై మూడో సైన్ చేశారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సిగ్నేచర్ చేసిన బాబు చివరగా స్కిల్ డెవలప్మెంట్ పై 5వ సంతకం చేశారు. అంతకు ముందు సచివాలయానికి ర్యాలీగా వచ్చిన చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. వెంకటపాలెం నుంచి మందడం మధ్య ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్లో బాబుకు స్వాగతం పలికేందుకు దాదాపు 10 టన్నుల పూలను రోడ్డంతా చల్లారు. తర్వాత కుటుంబ సమేతంగా సచివాలయం చేరుకున్నారు చంద్రబాబు. ఏపీలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీటీడీ నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తానన్నారు. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం. అందుకే ఈ 2 ధ్యేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి. త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలుస్తానన్నారు జనసేన అధినేత మంత్రి పవన్ కళ్యాణ్. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పవన్. ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు, త్వరలో అసెంబ్లీ ఉంటుందన్నారు. ఈ నెల 20న పిఠాపురంలో పర్యటిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి హనీమూన్ నడుస్తోందన్నారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొత్త ప్రభుత్వం హామీల అమలుకు కొద్ది రోజులు సమయం ఇస్తామన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. వైసీపీ క్యాడర్ ధైర్యం కోల్పోవద్దని, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం లేనందున మండలిలో బలంగా పోరాడాలన్నారు వైఎస్ జగన్. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది. లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆందోళన ఎక్కుతాం అన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో త్వరలో మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. అయితే ఎవరికి ఏ శాఖలు వస్తాయనేది ఆసక్తిగా మారింది.